ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ ప్రీతి సుగాలి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాము అధికారంలోకి వస్తే మొట్టమొదట పరిష్కరించేది ప్రీతి సుగాలి కేసే అని కూడా చెప్పాడు. కానీ ఆయన అధికారంలోకి రాగానే ప్రీతి సుగాలి గురించి దాదాపుగా మర్చిపోయాడు అంటే ఆశ్చర్యం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ కూడా స్పందించి అసలు నేను లేకపోతే మీ ఇష్యూ బయటికే వచ్చుండేది కాదు, నేను ఇష్యూ చేశాను కాబట్టి మీకు ల్యాండ్ వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ ఆయన ఆ ల్యాండ్ వాల్యూ ఎంతో కూడా చెప్పడం ప్రారంభించాడు. అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నె దేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. దిగజారిన రాజకీయాల్లో బహుశా ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని నేను అనుకోవచ్చు. నేను చెప్పకపోతే మీ సంగతి పట్టించుకోలేదని ఈయన అన్నాడు కదా, నువ్వు ప్రీతి సుగాలిని వాడుకుని అధికారంలోకి వచ్చావని ఎవరైనా అంటే ఆయన తలెక్కడ పెట్టుకుంటారు?